యూపీఐ లావాదేవీలు ఉచితంగానే చేసుకోవచ్చు అని వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం 2007కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. ఈ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో యూపీఐ వాణిజ్య లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను విధించేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. దీంతో యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు అనే భయం ప్రజల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వినియోగదారులు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పట్లాగే ఉచితంగానే ఎలాంటి రుసుములు లేకుండా కొనసాగుతాయని వివరించింది. భవిష్యత్తులో ఎండీఆర్ ఛార్జీలు అమల్లోకి వస్తే నిర్దేశిత పరిమితుల ప్రకారం ఎంపిక చేసిన వర్తకులు జరిగే లావాదేవీలపైనే ఛార్జీల వసూలు ఉంటుందని కేంద్రం తెలియజేసింది. ఆ ఛార్జీలు కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై వసూలు చేస్తున్న నామమాత్రపు ఛార్జీల కంటే తక్కువగానే ఉంటాయని పేర్కొంది. అత్యధిక శాతం వ్యాపారులు, వర్తకులకు కూడా యూపీఐ సేవలు ఉచితంగానే లభిస్తాయని తెలియజేసింది. వ్యాపారులందరి నుంచి ఏకపక్షంగా ఎండీఆర్ వసూలు చేయడం ఉండదని స్పష్టం చేసింది. చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం 2007కు సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఎన్పీసీఐ నేతృత్వంలోని యూపీఐ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఎండీఆర్ పై నిర్ణయం తీసుకుంటుంది అని కేంద్రం వెల్లడించింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు అంశంపై ఫోన్ పే సంస్థ కీలక ప్రకటన చేసింది. యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమేనని ప్రకటించింది.